ఈఏపీసీటీ 2026 ఫలితాలలో అల్ఫోర్స్ అకాడమీ మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి కరీంనగర్ విద్యాచరిత్రలో ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. డి. రిత్విక్ అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో 11వ ర్యాంకు సాధించగా, పి. చరణ్ ఇంజనీరింగ్ విభాగంలో 22వ ర్యాంకుతో మెరిశారు. అదనంగా పలువురు విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించి సంస్థ ప్రతిష్టను మరింత పెంచారు. ఈ ఫలితాల్లో 32 మంది విద్యార్థులు 1000 లోపు, 57 మంది 2000 లోపు, 88 మంది 3000 లోపు, 127 మంది 4000 లోపు, 169 మంది 5000 లోపు ర్యాంకులు సాధించడం విశేషమని సంస్థ వెల్లడించింది. తక్కువ సంఖ్యలో విద్యార్థులతోనే అత్యధిక మెరుగైన ర్యాంకులు సాధించడం అల్ఫోర్స్ ప్రత్యేకతగా నిలిచిందని పేర్కొంది. ఇటీవల విడుదలైన ఐఐటీ, మెయిన్ ఫలితాల్లో కూడా అల్ఫోర్స్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 450 మంది విద్యార్థులు ఐఐటీ, అడ్వాన్స్డ్ కు అర్హత సాధించడం సంస్థకు మరో గర్వకారణమైంది. పటిష్టమైన అకాడమిక్ ప్రణాళిక, నాణ్యమైన బోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల కృషి వల్లే ఈ ఘన విజయాలు సాధ్యమయ్యాయని చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి తెలిపారు. రాబోయే ఐఐటీ, అడ్వాన్స్డ్, ఎన్ఈటీ ఫలితాల్లో కూడా అల్ఫోర్స్ విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విజయాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందాన్ని ఆయన అభినందించారు. సాయి సుమిత్ ఎస్ 8747, హెచ్ అక్షర 8764, సిహెచ్ హర్షిత 8803, సిహెచ్ హర్షిత 8803, త్రిపుర కే 16, తోట హర్షవర్ధన్ 8829, ఊటూరి మహాలక్ష్మి 8830. To achieve this rank, and I was actually preparing for NEET, and I just went and written MCET and secured this rank, and I'm expecting a very good rank in the re-NEET exam too, and I want to join in AIIMS Delhi and want to